తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ సమరం ముగిసింది. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా అందరిలోనూ కనపడుతోంది. కానీ ఎందుకో ఆ అభ్యర్థి మీద మాత్రం సొంత పార్టీ క్యాడరే నారాజ్గా ఉందట. ఎన్నికల వేళ ఏమీ చేయలేక చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చాడని వాపోతున్నారట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? క్యాడర్ నుండి లీడర్ దాకా ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తర తెలంగాణ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అయితే ఫలితాల మాట ఎలా ఉన్నా ప్రచార టైంలో కరీంనగర్లోని బీజేపీ శ్రేణులకు వింత అనుభవం ఎదురైందట. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ పోటీ చేసింది. ఇందులో పట్టభద్రుల స్థానానికి కమలం అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్ అభ్యర్థిగా మల్కా కొమరియా పోటీ చేశారు. అయితే ఈ ఇద్దరిలో అంజిరెడ్డి తీరు కరీంనగర్ బీజేపీ శ్రేణులను నారాజ్ చేసిందట. కార్యకర్త నుండి లీడర్ల దాకా ఈనేంట్రా బాబు అనుకున్న స్థాయిలో అంజిరెడ్డి తీరు ఉందన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం నుండి పోలింగ్ రోజు వరకు అసలు ఆయన తీరు అర్థం కాక నానా యాతన పడ్డామంటూ వాపోతున్నారు బీజేపీ శ్రేణులు. అందుకే బీజేపీ శ్రేణులు టీచర్ ఎమ్మెల్సీపై ఉన్నంత ధీమా పట్టభద్రుల ఎమ్మెల్సీపై కనిపించడం లేదట. పట్టభద్రుల సీటును కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఎన్నికల ప్రచార సమయంలో అంజిరెడ్డి సరిగా అందుబాటులో ఉండలేకపోవడం, కేడర్ను కలుపుకోకపోవడం వంటి పరిణామాలు కరీంనగర్ బీజేపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాయట. కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసలు కరీంనగర్ నాయకులు అంజిరెడ్డి పెద్దగా నమ్మలేదా అనే భావన వారిలో కలిగిందట. ఎన్నికల ప్రచారం మొదలు ఇతర వ్యవహారాలకు బీజేపీ శ్రేణులు కాకుండా తన సొంత మనుషులను బాధ్యులను చేశారనే టాక్ ఉంది. జిల్లా అధ్యక్షుడి నుంచి క్రింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరు ఫోన్ చేసినా స్పందన సరిగా లేదని, సరైన సమాధానం ఇవ్వకపోవడం లాంటివి చాలాసార్లు ఇబ్బంది పెట్టాయట. ఇన్ని రోజులుగా మనసులోనే పెట్టుకున్న బీజేపీ శ్రేణులు పోలింగ్ అయ్యాక ఒకరొకరిగా బాధలు చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారట. అదే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరియా తీరుపై సంతృప్తిగా ఉన్నారట కేడర్. ఆయన బీజేపీ శ్రేణులను కలుపుకుని వెళ్లడం, అందరికీ బాధ్యతలు అప్పగించడం లాంటివి చేశారట. అందుకే ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నామంటున్నారు బీజేపీ శ్రేణులు. సమన్వయంతో కలిసి పనిచేయడంలో అంజిరెడ్డి పెద్దగా సహకారం అందించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అంజిరెడ్డి తన సొంత టీంని నమ్ముకోవడం, కేవలం సోషల్ మీడియా ద్వారా ఓటర్లను కలిస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉండడం లాంటివి కూడా కేడర్ను డిసప్పాయింట్ చేశాయట. ఓటర్లను నేరుగా కలవకపోవడం, కనీసం కేడర్ను సమాయత్తం చేసుకుని వారితో ప్రచారం చేయించుకోవడంలో విఫలమయ్యారన్న టాక్ వినబడుతుంది. అంతెందుకు, కరీంనగర్లోనే ఉండి పలుమార్లు ప్రచారం చేసిన బండి సంజయ్కి కూడా అంజిరెడ్డి సరిగా అందుబాటులోకి రాలేదన్న టాక్ ఉంది. కానీ ఇవన్నీ ప్రచార సమయంలో బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక సతమతమైన కేడర్ పోలింగ్ ముగిశాక మాట్లాడుకుంటున్నారట. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్లో ప్రెస్ మీట్లు ప్రచారం చేస్తున్న సమయాల్లో అంజిరెడ్డి అందుబాటులోకి రాలేదట. ఇలా ప్రతి చోట తన టీం మాత్రమే నమ్ముకున్న అంజిరెడ్డి కరీంనగర్ లాంటి స్థానంలో బీజేపీ శ్రేణులను సరిగా వాడుకోవడంలో విఫలమయ్యారనే చర్చ జరుగుతుంది. నిజానికి కరీంనగర్లో బీజేపీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. బండి సంజయ్ లాంటి బలమైన నాయకుడు ఉన్నారు. అలాంటి కరీంనగర్లో అభ్యర్థి అంజిరెడ్డి క్యాడర్ని సరిగా వాడుకోలేకపోయారట. దీంతో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న కరీంనగర్లో బీజేపీ వెనకపడిందనే చర్చ పోలింగ్ ముగిసిన రోజు నుండే మొదలైంది. అయితే ఈ చర్చలు ఎలా ఉన్నా ఓటర్ల తీర్పే ఫైనల్ కాబట్టి వెయిట్ అండ్ సీ అంటున్నారు కేడర్. అయితే కేడర్ అసంతృప్తి ఎలా ఉన్నా ఫైనల్ రిజల్ట్స్ కోసం వేచి చూడాల్సిందే.